నంద్యాల గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర గ్రంథాలయాలకు పునర్వైభవం తీసుకురావడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. యువతకు ఉపయోగపడేలా పోటీ పరీక్షలకు సంబంధించిన మెరుగైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కాంపిటేటివ్ హాల్ మరియు ప్రత్యేక స్టడీ అవర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసి ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న భవనాలకు మరమ్మతులు లేదా కొత్త భవనాలు నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యువతకు చాలా మెటీరియల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి మెటీరియల్ గ్రూప్స్ కావాల్సిన మెటీరియల్ అన్ని అందుబాటులో తీసుకోవాలని చెప్పేసి మా ప్రయత్నము. అందులో భాగంగానే ఇక్కడికి ఇచ్చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు రావడానికి ప్రధాన కారణం కూడా నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ సెస్సులు అవన్నీ ఇప్పించుకోవడానికి, ఆమెతో చెప్పించుకోవడానికి మున్సిపల్ కమిషనర్కి దాదాపుగా మున్సిపల్ కమిషనర్ దగ్గరే మాకు చాలా రావాల్సినటువంటి డబ్బు చాలా ఉంది. ఆమెతో చెప్పించి ఆ డబ్బుని రాబట్టుకోవడానికే ఇక్కడ రావడం కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈరోజు గ్రంథాలయ సంస్థకు వచ్చాను. అందరూ పాఠకులు కూడా కొంతమంది ఇక్కడ పాఠకులు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఆ ఫీడ్బ్యాక్ లో భాగంగా కూడా ఇక్కడ చాలా ఇంకా కొంత మెరుగైనటువంటి బుక్స్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మా ప్రకాష్ గారు ఈయన మొదటి నుంచి దీంట్లో నైపుణ్యత ఉంది, కొంత సమర్థత కలిగినటువంటి సెక్రటరీగా ఉండడం కూడా మా గ్రంథాలయ సంస్థకు మంచి దోహదం చేస్తుందని భావిస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా మంచి బుక్స్ తీసుకొచ్చి యువత కోసం వారి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి నా శక్తి వంచన లేకుండా నా సాయశక్తిలో కృషి చేసి ఏదేమైనా కూడా ఒక 10-15 రోజుల లోపల మెటీరియల్ అంతా మొత్తం కంప్లీట్ గా ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయ ఉన్నటువంటి శాఖలన్నిటికీ పంపించాలని నా వంతు నేను కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈ ఆధునిక ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో చాలా మంది పిల్లలు కూడా దగ్గరకు వచ్చి ఫెయిల్ అయ్యేటువంటి చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇంటర్వ్యూలకు అంతేందుకు ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూలో దాదాపు 2-3 సార్లు ఇంటర్వ్యూలకు పోయి సివిల్స్ ఎగ్జామ్ సివిల్స్ లో రాసి ఏపీఎస్సీలో ఇంటర్వ్యూలకు పోయి ఫెయిల్ అయిన కూడా ఉన్నారు. అది కూడా ఇంకా మెరుగైనటువంటి బుక్స్ పెట్టాలని చెప్పేసి గ్రంథాలయాల, ఎందుకంటే మీరే చూస్తున్నారు మొన్ననే ఇటీవలే మా గ్రంథాలయ శాఖ అంటే విద్యాశాఖ మంత్రి మా గ్రంథాలయానికి కూడా ఆయన మంత్రి గారు లోకేష్ బాబు గారు మరి ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా డిజిటలైజేషన్ మొత్తం డీటెయిల్ చేసి గ్రంథాలయాల్ని మెరుగుపరిచే విధంగా గ్రంథాలయాలకి కంప్లీట్ గా పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి తన శక్తివంతంగా కూడా పనిచేస్తారని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా మా అదృష్టం ఏంటంటే లోకేష్ బాబు గారు ఈ గ్రంథాలయకు మంత్రిగా ఉండడం మా అదృష్టం. ఏదేమైనా కూడా గ్రంథాలయాన్ని పూర్తిగా ఉన్నటువంటి ఎక్కడెక్కడ బిల్డింగులు పాడైపోయాయో అవన్నీ కూడా రెనోవేషన్ చేయించి, అలాగే బిల్డింగ్స్ కూడా కొన్ని చోట్ల కంప్లీట్ శిథిలమైపోయాయి, శిథిలావస్థలో ఉన్నాయి. అవన్నిటి కూడా నిర్మించి గ్రంథాలయాల్లో పూర్వవైపు తీసుకొచ్చి పాఠకులకి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యువతకి అవకాశం కల్పించడానికి ఒక గ్రంథాలయ సంస్థ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నేను బాధ్యత తీసుకుంటానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నంద్యాలలో కూడా కాంపిటేటివ్ హాల్ కూడా పెట్టడానికి మా సెక్రటరీ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు. కాంపిటేటివ్ స్టడీ అవర్స్ పెట్టేసి పైన బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేసి పాఠకులకి అంటే యువతకి మంచి అవకాశాలు కల్పించడానికి మా శక్తివంతులు కూడా మేము పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా మా గ్రంథాలయ సంస్థలో నిజాయితీగా పనిచేస్తాం. మాకున్నటువంటి భగవంతుడు మాకు ఎంత శక్తిని ఇస్తే అంత గ్రంథాలయాల కోసం పాటుపడి గ్రంథాలయాల పూర్వవైభవం తీసుకోవడానికి మా వంతు కృషిగా నేను నిర్వహిస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క
విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.